ప్రభుత్వ విద్యా సంస్థలకు దాతలు అందజేసిన వితరణను సద్వినియోగం చేసుకోవాలని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రూరల్ మండల గ్రామం నందివెలుగులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కళావేదిక, క్రీడా సౌకర్యాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు హాజరైన మంత్రి మనోహర్కు విద్యాశాఖ అధికారులు, స్కూల్ ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. స్కూల్ ఆవరణలో తరగతి గదులను పరిశీలించి అధికారులు, ఉపాధ్యాయులతో మంత్రి మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించి అండగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ, గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ దాతలు పాల్గొన్నారు. చదువు పైన మనందరం చూపించిన ఒక ప్రత్యేకత, శ్రద్ధ వలన ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు ప్రజలు వివిధ కంపెనీలకి అధిపతులుగా, కొన్ని దేశాల్లో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా, సైంటిస్టులుగా, ఎడ్యుకేషనిస్టులుగా చాలామంది అద్భుతంగా ఎదగలిగారు. దాని వెనుక మన ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే ఒక వ్యవస్థ నిర్మాణం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో పెద్ద ఆలోచనతోటి ఆ రోజున్న మన ప్రధానమంత్రులు, మన ముఖ్యమంత్రులు, స్వాతంత్ర సమరయోధులు గ్రామాల్లో ఉన్న ఒక మంచి వాతావరణం పెంచాలి, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి, కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకూడదని ఆ రోజులో పిలిపించినప్పుడు చాలా గ్రామాల్లో దాతలు ముందుకొచ్చి వాళ్ళకున్న విలువైన భూమిని 2 ఎకరాలు, ఎకరము, కొన్ని కాలేజీలకైతే 40 ఎకరాలు, 100 ఎకరాలు, 20 ఎకరాలు ఇచ్చిన సందర్భాలు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ మహానుభావులు ఇచ్చిన స్ఫూర్తిని ఈ రోజున సుధాకర్ గారు లాంటి వాళ్ళు మనస్ఫూర్తిగా మన ప్రాంతానికి మంచి చేయాలి, మన వంతు కూడా దాంట్లో సహాయం చేయాలనే ఉద్దేశంతో దేశాభివృద్ధి కోసం ముందుకొచ్చినందుకు మనందరి తరఫున ముందుగా ఆయన అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా, ఇప్పుడే నేను ఎంఈఓ గారికి చెప్పాను, పిఎం శ్రీ అనే పథకం మనకు ఉంది. దాని ద్వారా మనకి సైన్స్ ల్యాబ్ ఒక 50 లక్షల రూపాయలు మనకు వచ్చేటట్టు నా వద్ద నేను కృషి చేస్తాను. తప్పకుండా దానికోసం మనం చేయాల్సిన ప్రయత్నం, మనం చేయాల్సిన అప్లికేషన్లు అవన్నీ కూడా మీరు టేకప్ చేస్తే నేను లోకేష్ గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతానికి, ఈ పాఠశాలకి ప్రత్యేకంగా మనం ఈ స్థాయికి తీసుకొచ్చాం కాబట్టి ఇంకా ముందు తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత ఒక సుధాకర్ గారిదే కాదు, ఆ బాధ్యత మనందరిది. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి, పూర్వ విద్యార్థులకు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి అందరికీ నేను కోరుతున్నాను, దయచేసి మన బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలో వచ్చి చదువుకునే విధంగా మీరు ప్రోత్సహించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి సదుపాయాలు నేను మరొకసారి చెప్తున్నాను, ఎక్కడా మనకి లేవు ప్రైవేట్గా. ఇది వాస్తవం. మన టీచర్లు కూడా చాలా కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, డిఎస్సిలో అద్భుతంగా చదువుకునే వాళ్ళు పైకి వచ్చిన టీచర్స్ మన దగ్గర. అటువంటి టీచర్స్కి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ విధమైన గౌరవం ఇస్తుంది. మీరు కూడా వాళ్ళు అందిస్తున్న ఆ విద్యని స్వీకరించే విధంగా మన బిడ్డలందరినీ కూడా మీరు మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ, చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు, కొంచెం ఆలస్యంగా వచ్చినా కూడా మీరు అందరూ ఓపికగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు, అదేవిధంగా మరొకసారి అలానే విలేజ్ టు వరల్డ్ వైడ్ గా మనం ఎదగాలంటే మనకి కేవలం ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది ఒక్క చదువు మాత్రమే. ఇక ఏది కాదు, మనం డబ్బు ఇప్పు ఈ కాదు, చదువుంటే ఈ విలేజ్ టు వరల్డ్ శాసిచ్చే స్టేజ్కి వెళ్తాము. ఈ రకంగా మీరు అందరూ కూడా, పిల్లలందరూ చాలా చక్కగా చదువుకొని నందివెలుగు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, అలానే మీ తల్లిదండ్రుల మాట వినాలని, టీచర్లను గౌరవించాలని నా యొక్క ఆకాంక్ష. మీరందరూ అలా చేసి మంచి విద్యార్థులుగా భారతదేశాన్ని మంచిగా అభివృద్ధి చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు, తోడ్పాట్లు అందిస్తారని నేను ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఎందుకంటే మన కోసం కాదు, ఈ స్కూల్ ఎందుకు అనేది కూడా నేను చెప్తాను, ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నానండి. సీసీ కెమెరాల భద్రత ఉంది, సెక్యూరిటీ ఉంది, ప్రైవరీ కూడా ఉన్నాయి. తర్వాత ప్లే గ్రౌండ్స్, చదువు ఒక్కటి కాదు మాకు కావాల్సింది మా పిల్లలకి.
ఇక్కడ ఉన్న షటిల్ కోర్టు మీరు అందరు కూర్చున్న షటిల్ అది మొత్తం దానికి కానీ ఏదైనా కానీ దాదాపుగా సుమారుగా 10 లక్షల పైన ఖర్చు పెట్టాం. అసలు మనీ అనేది నిజంగా చెప్పాలి అంటేనండి, మేము ఇంతే ఖర్చు పెట్టాలి ఇక్కడితో ఆపుతున్నాం అని ఎక్కడ ఇప్పుడు ఈ రోజు కూడా అనుకోలేదు. ఈ డయాస్ జస్ట్ కేవలం మీకు తెలుసో లేదో, లాస్ట్ మనం ఈ స్కూల్ ఇనాగ్రేషన్ అప్పుడు పెంసాన్ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు జస్ట్ ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ని దీన్ని వృధా చేయడం ఎందుకు అని చెప్పి మేము రూఫ్ వేయించాం. ఆ రూఫ్ తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత ఫాల్ సీలింగ్ లైట్స్ అంటే లైక్ ఇవాళ చూస్తున్నది అటువంటి ఈ విధంగా ఈ స్కూల్ ఇలా ముందుకు వచ్చిందని ఇంత ప్రోగ్రెస్ కనపడుతుంది. పోతే నెక్స్ట్